కనుకనే ఈ నిర్ణయం పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించడంలో, రాజ్యాంగ విలువలను నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించింది. రాజ్యాంగ బాధ్యతను విడిచిపెట్టడం తప్పు. జస్టిస్ రెడ్డి అభిప్రాయం ప్రకారం రాజ్యాంగం లోతైన నైతికతపై ఆధారపడి ఉంటుంది. అది రాజ్యాంగంలోని ఆర్టికల్ 355 ప్రకారం పాలించాలన్న కేంద్ర రాష్ట్రాల బాధ్యతను అనాగరికమైన చట్ట వ్యతిరేక మార్గాల ద్వారా కాదని, ఖచ్చితంగా కాకూడదని గుర్తు చేస్తుంది. పౌరులకు ఆయుధాలు ఇచ్చి హింసాత్మక సంఘర్షణలకు గురి చేయడం రాజ్యాంగ బాధ్యతను విడిచిపెట్టడమే కదా అని ఆయన స్పష్టంగా ప్రకటిస్తారు కూడా. ఈ నిర్ణయం ఛత్తీస్గఢ్లో ఎస్పీఓ వ్యవస్థను రద్దు చేయడమే కాకుండా ఒక నైతిక ప్రమాణాన్ని కూడా నెలకొల్పింది. భద్రతా విధానాలు ఎంత అత్యవసరమైనవి లేదా రాజకీయంగా ప్రయోజనకరమైనవి అయినా అవి రాజ్యాంగ పరిధిలోనే పనిచేయాలి. కాపలా కాయాల్సిన వ్యవస్థలు శాసనసభ, న్యాయ వ్యవస్థ మధ్య హద్దులను కాపాడుకోవాలి. కాపలా కాయడం వంటిది ఈ తీర్పు. ఆ తర్వాత సంవత్సర కాలంలో శాసనపరమైన మార్గాల ద్వారా తీర్పును తప్పించుకోవడానికి ప్రయత్నాలు జరిగాయి, చేశారు కూడా, ప్రతిఘటిస్తారు. అయితే 2025లో సుప్రీంకోర్టు సాల్వాజుడం తీర్పును సమర్థిస్తూనే అదే విషయంపై కొత్త చట్టాలు చేసుకుంటూ కొన్ని స్వల్పమైన మార్పులతో సహా తనంత తాను చేయవలసిన మంచి పనులు చేయకుండా ఉండడమే కాక ఏదో రకంగా కోర్టుల నుంచి తప్పించుకోవడం ద్వారా అది కోర్టు ధిక్కరణ కాదని ప్రభుత్వ వర్గాలు పరోక్షంగా ఆదేశిస్తున్నాయి. తర్వాత కేంద్ర రాష్ట్రాల అధికారాల విభజనను, 3 వ్యవస్థల మధ్య విభజనలను మళ్లీ ధృవీకరిస్తోంది సుప్రీంకోర్టు. జస్టిస్ రెడ్డి గీసిన న్యాయపరమైన గీతపాలన ప్రాథమిక హక్కుల సంక్లిష్ట గందరగోళ ప్రాంతాన్ని బయటకు నడిపించడానికి ఒక మార్గదర్శకంగా ఉంటాయి కూడా. నైతిక నిబద్ధత, రాజ్యాంగ లక్ష్యాన్ని కొనసాగించడం. జస్టిస్ రెడ్డి రాజ్యాంగ విలువలకు ఆయన నిబద్ధత పదవి విరమణతో ముగిసిపోలేదు. 2022లో కర్ణాటకలో మైనింగ్ ప్రభావిత ప్రాంతాల కోసం సమగ్ర పర్యావరణ ప్రణాళికను పర్యవేక్షించే బాధ్యతను సుప్రీంకోర్టు ఆయనకు అప్పగించింది. ఈ పాత్ర ఆయన నిష్పాక్షికతకు మరియు పరిపాలనా నైపుణ్యంపై న్యాయ వ్యవస్థకు ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. ముఖ్యంగా పర్యావరణ, న్యాయం మరియు సమానమైన అభివృద్ధి కలిసి జరిగేలా చూసుకోవడంలో అంతకుముందు 2013లో ఆయన గోవా మొదటి లోకాయుక్తగా నియమితులయ్యారు. ఇది ఆయన సమగ్రత మరియు ప్రజా జవాబీదారీతనాన్ని ప్రోత్సహించడంలో ఆయన పాత్రపై ఉన్న విశ్వాసాన్ని సూచిస్తుంది. మన రాజ్యాంగం మన అందరం రాసుకున్నదే అయినా ఇటీవల రాజ్యాంగ పీఠిక ఈ రచయిత రాసిన పుస్తకానికి ఆవిష్కరణగా కూడా కొనసాగుతుంది. ప్రసంగంలో భారత రాజ్యాంగం నిజంగా భారతదేశానికి చెందినది కాదని వాదించే సిద్ధాంతవేత్తలు పెద్దలు అంటూ ఉంటే ఆ వ్యవస్థలను, ఆ వ్యక్తులను జస్టిస్ సుదర్శన్ రెడ్డి విమర్శించారు. రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని రూపొందించిన రోజున కూడా ఆర్గనైజర్ వార్తాపత్రికలో వచ్చిన ఒక సంపాదకీయం త్రివర్ణ పతాకాన్ని, రాజ్యాంగాన్ని బహిరంగంగా తిరస్కరించినట్లు ఆయన పేర్కొన్నారు. తాము దానిని అంగీకరించబోమని, పాటించబోమని వారు ప్రకటించారు. ఇటువంటి రాజ్యాంగపరమైన సిద్ధాంతాల ద్వారా ఉపరాష్ట్ర పదవికి సరైన అభ్యర్థిగా నిలబడుతున్నారు సుదర్శన్ రెడ్డి. అటువంటి మేధావులను ఉద్దేశించి జస్టిస్ రెడ్డి డాక్టర్ అంబేద్కర్ ప్రతిస్పందనను వివరించారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో అనేక ప్రపంచ రాజ్యాంగాల నుంచి నియమాలను తీసుకున్నట్లయితే అందులో సిగ్గుపడాల్సిన అవసరం లేదని ఆయన గర్వంగా అన్నారు. మంచి ఆలోచనలు ఎక్కడి నుండి వచ్చినా వాటిని స్వీకరించడం తెలివైన వారి పని. రాజ్యాంగ నిర్మాతలైన పెద్దలను దూషించడమా? నెహ్రూ, గాంధీజీ వంటి వివేకత్వాన్ని వాడుకొని తాజా ఆలోచనలు ఎక్కడి నుండి వచ్చినా వాటిని లోపలికి రానివ్వడానికి నా కిటికీలన్నీ తెరిచి ఉంచుతాను అని గాంధీ చెప్పిన మాటలను ఉటంకిస్తూ కొంతమంది అంబేద్కర్, గాంధీ మధ్య కృత్రిమ సంఘర్షణలను సృష్టించి అటువంటి తప్పుడు చెప్పుడు మాటలతో సంతృప్తి పొందుతారని జస్టిస్ రెడ్డి వ్యాఖ్యానించారు.